వచ్చి పడేద్దాం ఎవడట్ట మక్కడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. హాయ్ హార్టీ వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు జోహార్ సీజన్ 2. అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలుసా? సంతోషమే సంతోషించేలా, సంబరమే సంబరపడేలా, న్యూ రౌండ్స్ తో, న్యూ టాలెంట్ తో, పక్కా కమర్షియల్ పాన్ ఇండియా మూవీరా ఈ రోజు ఎపిసోడ్. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఎందుకంటే మా సిద్దిపేట లేడీస్ రెడీగా ఉన్నారు. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాం. మైక్ పట్టుకున్నారు, పాట పాడతారేమో అని అనుకుంటున్నా. ఆడవారిలో మీకు జోహార్లు. ఈ ప్రోగ్రామ్ ధన్యవాదాలు. నేనేదో చూసే మా ఇంటి నుండి బెల్లం పూతరేకులు తెచ్చినాను. బెల్లం పూతరేకులు చేసినా నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. నాకు ఆకలి అవుతుంది, నీకెట తెలుసు? నువ్వు లంచ్ చేసి వచ్చినావు కదా, అందుకోసమే స్వీట్ తినాలని. ఆను వరకు మంచిగా, అది నీకు, ఇది నాకు. నువ్వు నా కోసం ఎంత ప్రేమ తీసుకొచ్చావు కాబట్టి నేను నీ కోసం ప్రేమకు ఒక వరల్డ్ కప్ ఇవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హే, పన్ను మీద పన్నుంది. హాయ్ మామా. హాయ్ కోడలా, ఎంత క్యూట్ గా నవ్వుతున్నావు. నీకు పంట మీద పన్నుంది, దాని అర్థం తెలుసా ఏంటో? నువ్వు ఫ్యూచర్ లో బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతావంట. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. పోలా అద్రి పోలా మారు ముంత చోడు చింత. హాయ్ మేడం, మీ పేరు? జ్యోతి. మీ ఇంట్లో జ్యోతి మీరేనా? అది ఎప్పుడు వెలుగుతూ ఉంటదా? వెలుగుతూనే ఉంటది. మేడం మీ పేరు? అరుణ. ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ ఉంది. బ్యూటీ పార్లర్. ఓ, సిద్దిపేట అందంగా ఉందంటే కారణం నువ్వన్నమాట. చాలా మంది ఉన్నారు. చాలా మంది వస్తున్నారా? వెరీ గుడ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు బ్యూటీ? 3 years అవుతుంది. 3 years. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ మేడం, మీ పేరు? శ్రీనిక. శ్రీనిక గారు. ఏ డింపుల్స్ ఉన్నాయి. అవి చూసే మీ ఆయన పడిపోయాడా? అవునండి. అవునా? రోజుకి ఎన్నిసార్లు చెప్తుండొచ్చు మీకు ఐ లవ్ యూ అని? ఊకే ఏం చెప్పాడు, మామూలుగా ఎప్పుడైనా ఒకసారి పర్లేదు చెప్తాడు. రీసెంట్ గా ఎప్పుడు చెప్పిండు? రీసెంట్ గా శివరాత్రికి లేదండి, తక్కువనే చెప్పాడు. ఉగాదికి. ఎప్పుడో అప్పుడు ఫెస్టివల్ అని ఏం లేదు. వెరీ గుడ్. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? కావ్య. కావ్య గారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 years. 6 years అవుతుంది. ఓకే. మీరు మీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒక విషయం ఏంటి? మంచి అలవాట్లు నేర్చుకున్నాం. మా ఆయనకు మంచి అలవాట్లు. ఏం అలవాటు? ఏది ఒక్కటి చెప్పండి. టైం కి ఇంటికి రాకుండా ఉంటాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్. ఇట్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఆల్రైట్. సో ఫస్ట్ రౌండ్ కి సెటప్ అంతా రెడీగా ఉంది. మీ దగ్గర బోర్డు పెట్టాం, ఎదురుగా బెలూన్ పెట్టాం. ఈ బోర్డు మీద మీరు రైమింగ్ వర్డ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిలుక అంట. పలక, గలక, డొలక, చిలక, పొలక అని మీ ఇష్టమైన లక అని ఫినిష్ అయ్యే పదాలు 5 రాయాలి. 5 రాసేసి ఎవరైతే ఫస్ట్ రాస్తారో వెళ్ళేసి ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరైతే ఫస్ట్ బెలూన్ ని పగలగొడతారో వాళ్ళ ఆన్సర్లు అన్ని చెక్ చేస్తాం. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. గారెట్. అలా ఎవరైతే 6 పదాలు రాస్తారో వాళ్ళే విన్నర్. 6 రాసేసి అది పగలగొట్టండి. గారెట్. నేనిచ్చే ఫస్ట్ పదం ఏంటంటే దూరం. రమ్ అని రావాలి లాస్ట్ కి. ఓకే. నేను ఇచ్చిన పదం ఏమో దూరం, మీరు రాసింది దారం, కారం, బారం, గారం, వారం, శిఖరం. గారం ఏంటి? గారం గారాభం కదా, అది గారం. గారం కూడా పదం ఉన్నదంట, కానీ శిఖరంలో కా సెకండ్ కా, ఫస్ట్ కా కాదు. సో అది రాంగ్. వారం కరెక్ట్, గారం కరెక్ట్, కారం కరెక్ట్, దారం కరెక్ట్. 4 is your score. కారం, భారం, తీరం, మమకారం, దారుణం. దారం ప్రతీకారం. కాబట్టి తీరం, భారం, కారం రైట్. మీరు 3 రాశారు కరెక్ట్ గా, కానీ బెలూన్ మాత్రం వీలు పగలగొట్టి మీకంటే ఒకటి ఎక్కువ రాశారు కాబట్టి 1 point.
సెకండ్ పాయింట్ మీకు ఖచ్చితంగా రావాలి, లేకపోతే రౌండ్ మొత్తం వాళ్ళు గెలుచుకుంటారు. సెకండ్ పదం ఇంగ్లీష్ లో సిఏటి క్యాట్. నువ్వు అనుకో నువ్వు సెట్ చేసుకో, ఎట్లా సెట్ అవుతుంది ఆలోచించుకో. క్యాట్ మ్యాట్ అట్లా సెట్ చేసుకో. వెరీ గుడ్. లాస్ట్ ఇంకొకటి. 6 రాయాలి, ఇంకా 2 6. 3 కూసో 4 రాశారు. క్యాట్ మ్యాట్, క్యాట్ బ్యాట్, క్యాట్ సీట్ రాదు, క్యాట్ బోట్ రాదు, క్యాట్ ర్యాట్, క్యాట్ దాట్ దట్టది దాట్ కాదు, అది రాదు. హ్యాట్, క్యాట్ హ్యాట్. 1 2 3 and 4 రైట్ ఆన్సర్స్. క్యాట్ బ్యాట్, క్యాట్ ర్యాట్, క్యాట్ హ్యాట్, క్యాట్ మ్యాట్. 4 రైట్. మీది 4 రైట్. కానీ మీరు బెలూన్ పలగొట్టారు కాబట్టి పాయింట్ వచ్చింది. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే లాస్ట్ పాయింట్ 1 పాయింట్, ఫైనల్ డిసైడింగ్ పాయింట్. ఓకే, ఇక్కడ రాయండి, మీరు లాస్ట్ దాంట్లో రాయండి. ఫాస్ట్ గా రాయండి, ఫాస్ట్ గా బెలూన్ పగలగొట్టండి. ఈ పాయింట్ విన్నింగ్ పాయింట్. మీకు ఇచ్చే నెక్స్ట్ పదం టింగ్ గంట. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎవరైతే రాశారో వాళ్ళే వెళ్ళారే, మీరు కాదు. ఏమైందక్క ఉట్టే 5 రాశారు? చాలా ఈజీ పదం కదా. ఆలోచిస్తే గవే వస్తున్నాయి సార్. గవే వస్తున్నాయా? వేరే రావట్లేదా? మీకు వచ్చిన ఏది? గంట మంట, గంట తంట, గంట వంట, గంట గంట, గంట మంట, గంట జంట, గంట గంట. పెంట. 1 2 3 4. మీరు 4. 1 2 3 4 5. ఒకటి ఎక్కువ రాశారు, బెలూన్ పగలగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. ఇప్పుడు మీ ఇద్దరు గెలిచిన వాళ్ళు, మీ ఇద్దరు ఆడబోతున్నారు మా బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్ లో 5 ముంతలు రెడీగా ఉన్నాయి. అందులో డబ్బులు ఉన్నాయి. 500 రూపాయల నుంచి 7,000 తక్కువ 10,000 వరకు ఉన్నాయి. మీ ఇద్దరు ఒకటే టీంలో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మీరు టీం లాగా ఆడారు. ఇప్పుడు కూడా టీం లాగానే ఆడతారు. మీరు వెళ్ళి సెలెక్ట్ చేసి అందులో వచ్చే డబ్బులు ఆవిడకి ఇస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న ముంతలో డబ్బులు ఈవిడికి ఇస్తారు. సో ఎవరికి ఎంత డబ్బులు ఇస్తారో చూద్దాం. ఇద్దరు వెళ్ళేసి ఒక్కొక్క ముంత తీసుకుని వచ్చేయండి. 3 2 1 గో. నాకు తెలుసు ఈ మేడం మా ఫ్రెండ్ కి పెద్ద దాంట్లో పెద్ద డబ్బులు ఉంటాయి, మినిమం 10,000 వరకు ఉంటాయి, నేను నా సైడ్ నుంచి ఇస్తాను అనుకున్నారు. ఓకే సరే, మీరు ఫస్ట్ ఈవిడికి ఎంత తీసుకొచ్చారో డబ్బులు చూద్దాం. కానీ పెద్ద డబ్బులు ఎక్కువ ఉంటాయి అనుకునే తీసుకున్నారు కదా. అమ్మా అది పగలగొట్టు. పద్ధతిగా పగలగొట్టావు కదమ్మా. 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు మీవి, అది పగలగొట్టండి. 1 2 3 and 4. ఫస్ట్ 1000 రూపాయలు మేడంకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ, ఐమ్ సారీ. ఈ 2000 రూపాయలు మేడంకి ఇచ్చేయండి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓ ఛాన్స్ ఇస్తే అందరు దిగేస్తారు, నన్ను పక్కకు తోసేస్తారు. రవి గారు, నేను ఒక కవిత చెప్తా మీ గురించి. చెప్పండమ్మా.
నా పేరు శిరీష. హాయ్ శిరీష గారు. బిగ్ ఫ్యాన్. Thank you, అసలు thank you. అప్పటి నుంచి ఎప్పుడు చెప్పాలి అని చూస్తున్నా, అసలు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు? అదే ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అయిన నుంచి అసలు మిమ్మల్ని చూసినాక అసలు నేను కవిత కూడా మర్చిపోయినా. అయ్యయ్యో మరి ఎట్లమ్మా? అందుకని పిలిచి మరీ వచ్చిన, మీరు నన్ను పిలుస్తలేరు కదా అని చెప్పేసి. పిలువబోతున్నా శిరీష అనబోతున్నా. మీరు పిలవలేదు, నేనే పిలిచిన మిమ్మల్ని. అసలు అమ్మ నేను ఇప్పుడే వెల్కమ్ బ్యాక్ అని చెప్పినా, నేను పిలుద్దాం అనుకుంటున్నా, నువ్వు అప్పుడే వచ్చినావు. సరే కవిత చెప్పండి. ఒక్క అక్షరం రాయాలంటే లక్షల ఆలోచనలు వస్తాయి, కానీ నీ గురించి రాయాలంటే క్షణంలో 1,00,000 అక్షరాలు వస్తాయి. ఏమేమి అక్షరాలమ్మా? పంది, పందుకోకు, అలాంటి కాదు. అయ్యమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 2-3 చెప్పండి. ఈ లోకాన్ని దేవుడే శాసిస్తాడు అనుకున్నా, కానీ ఈ రోజు మిమ్మల్ని చూసినాక మీ కళ్ళే శాసిస్తాయని అనుకున్నా. పిల్లకనమ్మా వెరీ నైస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ లో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. సిద్దిపేట ఆడవాళ్ళంటే వరల్డ్ ఫేమస్ ఆడవాళ్ళు, అంటే వాళ్ళకి తెలివి చాలా ఉంటదని బయట టాక్. తెలివి తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు, చిన్ని క్వశ్చన్లు. ఏ తర్వాత ఏమొస్తుంది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అట్లాంటివి కాకుండా కొన్ని మంచి క్వశ్చన్లు అడుగుతా. ఆ మంచి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేయండి, డబ్బులు గెలుచుకుంటారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెయ్యి ఎత్తండి, వాళ్ళు ముందుకు వస్తారు, నేను సెలెక్ట్ చేస్తా, వాళ్ళ ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ చెప్తే డబ్బులు ఇచ్చేస్తా. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్. మీరు ఆన్సర్ అనౌన్స్ చేయొద్దు, చెయ్యి ఎత్తండి అంతే. ఆన్సర్ తెలిస్తే చెయ్యి ఎత్తండి. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి పేరేంటి? ఇలా ఉంటాయమ్మా క్వశ్చన్లు. క్వశ్చన్ నంబర్ 1. ప్రపంచంలో అతి పెద్ద జంతువు ఏది? ప్రపంచంలో అతి పెద్ద జంతువు. ఎల్లో సారీ మేడం ఫస్ట్ ఎత్తారు చెయ్యి. మైక్ ఇవ్వండి. ఎలిఫెంట్. ఎవరికి తెలుసు? మేడం మైక్ ఇవ్వండి. ఇక్కడ జిరాఫా. అతి పెద్ద యానిమల్, జంతువు. మైక్ అక్కడ బ్లూ సారీ. డైనోసార్. ఇప్పుడు లేదు కదా. డైనోసార్లు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద జంతువు గాడ్జిల్లా. ఇక్కడ ఇవ్వండి మేడం. ఆ కలర్ఫుల్ చున్నీ వేసుకున్నారు చూడండి. క్యామెల్. అర్జెంట్ గా వేరే వాళ్ళకి ఇవ్వండమ్మా మైక్. చెప్పడమ్మా. ఎలిఫెంట్. అర్జెంట్ గా అక్కడ ఆ పాపకి ఇవ్వండి. అస్సలు వాళ్ళ దగ్గర ఉంటాయి కరెక్ట్ ఆన్సర్. బ్లూ వేల్. రైట్ ఆన్సర్. బ్లూ వేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగులో ఏమంటారు తెలుసా? నీలి తిమంగళం. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. అలానే బాగా చదువుకో. థ్యాంక్ యూ. మైక్ తీసుకుని మైక్. సెకండ్ క్వశ్చన్. మన భూమికి అతి దగ్గరగా ఇక్కడ ఉన్న నక్షత్రం ఏది? వెరీ గుడ్. ఫస్ట్ మీరు ఎత్తారు. మైక్ ఏంటన్నా ఇక్కడ? చంద్రుడు అనేది శాటిలైట్ అమ్మా. ఎస్, ఇక్కడ సూర్యుడు ఇస్ ది రాంగ్ ఆన్సర్. సన్ ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 1000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి చాలా మందికి ఇక్కడ నుంచి అవకాశం ఇస్తా. ఈ క్వశ్చన్ కి, ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? మైక్ చెప్పండమ్మా. 72 వీక్స్. 72 వేసుకుందామా? రాంగ్ ఆన్సర్. 52. రైట్ ఆన్సర్. యువర్ షై. వీల్ ప్లే మంచి మ్యూజిక్. నీకు డాన్స్ ఏ పాట మీద వస్తుంది చెప్పు. డాన్స్ రాదా? ఇప్పుడు చేసింది ఏంటి మరి? సరే మీ ఫ్రెండ్స్ నన్ను ఎవరినన్నా వీళ్ళు. అదే ఓ రామ అదే ఆగరా.
నానా నువ్వు ముందుకు రా. ఒక్కొక్కది ముగ్గురు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ముందుకు రా నాన్న. మీరిద్దరు అటు జరగండి. ఒక్కదాని నువ్వు ఒక్కదాని. రెడీ 3, 2, 1 గో. ఇప్పుడు ఏదో పులిహోర కలిపింది ఉప్మాలా. నువ్వు బయలుదేరినా వాళ్ళిద్దరు చేస్తారు. ముందుకు రండి. ఇప్పుడు చేయండి. Congratulations, 1000 rupees. లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న యంగ్ పీపుల్ ని అడుగుతున్నా. యంగ్ అంటే మా రెడ్ సారీ పక్కన గ్రీన్ సారీ, ఆ యంగ్ ఏజ్ వాళ్ళని అడుగుతున్నా. రావణాసుడు కొడుకైన ఇంద్రజిత్ ని చంపింది ఎవరు? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చెప్పమ్మా. మా ఆయన అయితే కాదని చెప్పు. రావణాసుడు కొడుకు ఇంద్రజిత్ ని చంపింది ఎవరై ఉండొచ్చు? గెస్ చేయండి. నీకు ఆప్షన్స్ ఇస్తా. చిరంజీవి గారా, వెంకటేష్ గారా, వివిఎస్ లక్ష్మణ, సచిన్ తెందుల్కరా, విరాట్ కోహ్లీయా, యాంకర్ రవియా, లక్ష్మణుడా, సుమక్కన? ఎవరు కాదా? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన సరే, ఇందులోకెళ్ళి ఉట్టి 2 ఆప్షన్లు ఇస్తా. విరాట్ కోహ్లీయా, లక్ష్మణుడా? ఇప్పుడన్నా చెప్పు. లక్ష్మణుడు. ఆలోచించుకో. ఇంకో ఆప్షన్స్ ఇస్తా. బాలకృష్ణ గారా, లక్ష్మణుడా? లక్ష్మణుడే. ఆలోచించుకో అమ్మా. నువ్వు ఆలోచించకుండా చెప్తున్నావు. ఫైనల్ ఆన్సర్. లాస్ట్. మీ ఆయన పేరు చెప్పకూడదా? మా శ్రీవారు. మీ శ్రీవారా, లక్ష్మణుడా? ఎవరు చంపాడు ఇంద్రజిత్ ని? లక్ష్మణుడు. రైట్ ఆన్సర్. ఎందుకమ్మా మీ ఆయన పేరు చెప్పమండి? ఎందుకంటే సిగ్గుపడి. ఎందుకు చెప్పొద్దు? భర్తల పేరు భార్యలు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? నా భార్య అయితే అని పిలుస్తుంటది. చెప్తే భర్తల కాల్స్ తక్కువ అందుకే చెప్పదు. ఇది అంటే నేను కూడా విన్నా కానీ ఇవాళ రేపు పెళ్లిలైన వాళ్ళు మొగుడిని పేరు పెట్టి ఇప్పుడు చెప్తుంది కానీ మా తరం వాళ్ళు చెప్పలే, మేము కూడా చెప్పాం. ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చి మీ ఆయన పేరు చిప్పు అంటవా? ఎవరైనా పక్కకుంటే చెప్పమంట. ఓహో, ఎవరైనా పక్క ఉంటే వాళ్ళతో మా ఇంట్లో ఉంటారు కిరాయికి వాళ్ళని చెప్పమంట. ఓ, కిరాయిలను పిలిచి మా ఆయన పేరు చెప్పిట్రా అంటవా? అమ్మో, చాలా ఉన్నదమ్మా. 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. It's not a final round. It's a family party. డూప్లికేట్ రాట్స్ ని పట్టుకోవాలా. ఇక్కడొకరు ఉంటారు. 3వ పార్టిసిపెంట్ ఇక్కడ ఉంటారు. మీరు బాల్ అలా 3వ పార్టిసిపెంట్ వేస్తే ఇక్కడున్న పార్టిసిపెంట్స్ ఈ రాడ్ల సహాయంతో ఆ బాస్కెట్ లో పంపాలి. గాట్ ఇట్? అర్థమైంది కదా గేమ్? మీ ముగ్గురు ఫస్ట్ ఆడుతున్నారు. గెట్ రెడీ. రింగ్ లో ఇద్దరు, ఇక్కడొకరు. 3, 2, 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే అమ్మా మీరు వచ్చేయండి. ఆవిడ ఆడమనండి. మీరు వచ్చేయండి. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. అంటించుకుంటా చుట్టా ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. సుబద్దలైపోయే లిప్పుకున్న మీరు రండి. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు బాక్స్ బద్దలైపోయే. టైమ్ అప్. మీరు 1 minute లో ఒకటే వేసారు బాస్కెట్ లో. మీ టార్గెట్ ఇస్ 2. జస్ట్ 2. చాలా ఈజీ. ఆలోచించుకుని ఆడండి, గెలిచిపోతారు. ఫస్ట్ ఇద్దరు ఎవరు? స్టార్ట్.
సో ఇద్దరు ఆడారు, ఇద్దరు కూడా బాగా ఆడారు కాబట్టి ఇద్దరు కూడా ఒక్కొక్క పాయింట్ వేశారు కాబట్టి స్కోర్ టై అయింది కాబట్టి ఇద్దరికి 3,000 రూపాయలు 3,000 రూపాయలు. That brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు